భారత రత్న భారతదేశ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి 94వ జయంతి కార్యక్రమం బద్వేల్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో అధ్యక్షులు రామసుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 1931 సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం గ్రామంలో పుట్టి పేదరికం అనుభవించి రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మహనీయుడని కొనియాడారు. అబ్దుల్ కలాం గారు చేసిన సేవలకు భారత ప్రభుత్వం అవార్డు ఇచ్చి సన్మానించిందని గుర్తు చేశారు. ముఖ్యంగా గుండె జబ్బుల నివారణకు స్టంట్ కనిపెట్టిన మహనీయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్షులు రామసుబ్బారెడ్డి, కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య, కోశాధికారి గంగన్న, ఆర్గనైజేషన్ కార్యదర్శి ముల్లపాటి పిచ్చయ్య, ఉపాధ్యక్షులు రాఘవరెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు గంజికుంట పుల్లయ్య, ఆనందరావు, రామసుబ్బయ్య, వెంకటేశ్వర్లు, ప్రసాద్, సుబ్బరాయుడు, రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ కలాం గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించాలని కోరుకుంటున్నాను. చనిపోయినాడు కదా, అయినా పర్వాలేదు, రోజు పెడతారు. మన భారతదేశ రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారి 94వ జయంతి సందర్భంగా మన బద్వేల్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పడం జరిగింది. ఆయన 1931 సంవత్సరంలో తమిళనాడులో ఒక కుగ్రామంలో ఆయన జన్మించి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి గౌరవ స్థానాన్ని దక్కించుకున్న వ్యక్తి అబ్దుల్ కలాం గారు. అదేవిధంగా భారత రత్న అవార్డు కూడా పొందిన వ్యక్తి అబ్దుల్ కలాం. అటువంటి మహనీయుల జయంతి కార్యక్రమాలను జరుపుకోవడం మన సాంప్రదాయము. ఎందుకంటే పెద్దలు వాళ్ళ యొక్క ఆశయాలు అనుగుణంగా మనం కూడా పనిచేసే బాగుంటుందని చెప్పేసి మన అందరి యొక్క ఆకాంక్ష. కాబట్టి దయచేసి ఇటువంటి పెద్దల యొక్క జయంతి కార్యక్రమం అయితేనేమి, తర్వాత వర్ధంతి కార్యక్రమం అయితేనేమి మనము తప్పకుండా జరుపుకొని వాళ్ళని స్మరించుకోవాలని చెప్పేసి మీ అందరికీ మనసావాచ్య కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, కార్యదర్శుల వారికి మరొకసారి ధన్యవాదాలు, సెలవు తీసుకుంటాం. అబ్దుల్ కలాం గారు తమిళనాడు రామేశ్వరంలో 34 సంవత్సరాల ముందర ఉన్నాడు. ఆయన పేరు అబుల్ ఫకీర్ జైనులాబ్దీన్ ఫకీర్, పూర్తి పేరు. లాస్ట్ అందరూ కలాం అయితే ఆయన చిన్న బీద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి మన దేశానికి రాష్ట్రపతి అయినాడు. మనం ఈరోజు ఆయనను స్మరించుకోవడం మన బాధ్యత, మన ధర్మం కూడా. అటువంటి వారిని మనం అప్పుడప్పుడు స్మరించుకోవడం మన బాధ్యత. ఆయన చాలా బీదరికం నుంచి చదువుకునేటప్పుడు డబ్బులు లేక పేపర్లు కూడా వేసాడంట. ఇంటికి పేపర్ వేసి ఆ విధమైన జీవితాన్ని గడిచాడు. అటువంటి వాడు యుఆర్ రావు అని ఆయన ప్రోద్బలంతో ఈయన త్రిశూల్ అని ఒక ఆయుధాన్ని కనిపెట్టాడు. త్రిశూల్. అటువంటి మహానీయుని మనము స్మరించుకోవడం మన బాధ్యత, మన విధి. మన పెన్షన్ కార్యాలయం నందు వచ్చిన పెద్దలకు, వారికి అందరికీ నమస్కారం. ఇదే రోజున రామేశ్వరంలో మన దేశ అధ్యక్షులు అబ్దుల్ కలాం గారు జన్మించారు. ఆయన వచ్చేసి చాలా నిరుపేద కుటుంబంలో పుట్టి ఇంత పైకి ఎదిగినాడంటే ఆయన పూర్వజన్మ సుకృతము, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పుణ్యము, ఆయన పుణ్యమని చెప్పుకోవాలా. ఎందుకంటే ఒక ధనవంతుడు ఎదగడం గొప్ప విషయం కాదు. అతనికి అన్ని వస్తువులు ఉంటాయని, అన్ని సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయినాడు. కానీ ఆయన కుటుంబం పుట్టడమే ఉన్నతమైన కుటుంబం. అది గొప్ప విషయం కాదు. ఒక పేదరికంలో పుట్టి అట్టడుగు వర్గం నుంచి పుట్టి పేపర్లు వేసే బాయిగా ఉండి ఒకసారి ఆయన చెప్తా అంటే ఏదో ఎక్కడ చదివినాడు. మూడు రొట్టెలు ఉంటే ఈ పిల్లోడు చదువుకుంటేవాడు అని చెప్పేసి రెండు రొట్టెలు పెట్టి వాళ్ళ అమ్మ పంచి ఉండేదంట. అది చూసి తన స్ఫూర్తి తెచ్చుకొని నా కోసం నా తల్లి పచ్చు ఉన్నదని అని చెప్పి కష్టపడి చదివినాడు. ఒకసారి వాళ్ళ టీచర్ పేరుతో చెప్పినారు. చెప్పి పక్షి పైకి ఎగిరేదానికి కారణం ఏమిడేదానికి వాళ్ళ టీచర్ వచ్చేసి తొడుకొని పోయి సముద్రం పొట్టున బొంగలో పక్షులు ఎగురుతాయి కదా, ఎగిరే విధానాన్ని చూసినప్పుడు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని సార్ ఈ విధంగా
చేసేదాన్ని చదవాలంటే ఏరోనాటికల్ ఇంజనీర్గా చదవాలని ఆ టీచర్ చెప్తే అప్పటి నుంచి స్ఫూర్తిగా ఏరోనాటికల్ ఇంజనీర్ అయ్యి ఒక ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాకుండా ఈ సబ్జెక్ట్ దీంట్లో టచ్ ఉంది, దీంట్లో టచ్ లేకుండా సర్వ సబ్జెక్టులు అంటే స్టంట్ కనిపెట్టింది ఆయనే. ఏది గుండె నొప్పికి స్టంట్ కనిపెట్టింది ఆ మహానుభావుడే. అదేవిధంగా క్షిపణులు యుద్ధ రంగంలో యుద్ధానికి శత్రు దేశాలు నాశనం చేయడానికి ఇక్కడ మానవ జీవితాన్ని కాపాడడానికి స్టంట్ కనిపెట్టాడు. యుద్ధంలో శత్రు దేశాలు ఎదిరించేందుకు క్షిపణులు కనిపెట్టాడు. అదేవిధంగా శాంతి కోసం కొన్ని పుస్తకాలు రాసినాడు. ఈ సబ్జెక్టులో నిష్ణాతుడు, ఈ సబ్జెక్ట్ నిష్ణాతుడు కాదనుకుండా అన్ని సబ్జెక్టుల్లో నిష్ణాతుడు సర్వము తెలిసి దేశ సేవకు చేసి ఆనాడు ఇతను చేసిన సేవకు గాను ప్రభుత్వాలు రాజకీయ ప్రభుత్వాలు అంటే రాజకీయ పార్టీలు అందరూ కలిసి ఈ వ్యక్తి మన రాష్ట్ర పదవికి గౌరవం కలిగిన వ్యక్తి, రాజకీయాలకు సంబంధం లేకుండా అన్ని పార్టీలు కలిసి ఆయన్ను రాష్ట్రపతిగా చేసినారు. ఈ విధంగా పోటీ లేకుండా రాష్ట్రపతిగా గెలిచిన వ్యక్తి, ఎన్నికైన వ్యక్తి అబ్దుల్ కలాం గారి ఒకరని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఆఖరుగా అంతిమ కాలంలో కూడా క్లాసులో పిల్లలకు చదువు చెప్తూ రాష్ట్రపతిగా రిటైర్ అయిన తర్వాత పిల్లలకు చదువు చెప్తూ అంతిమ శ్వాస విడిచిన వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఆయనకు మనము ఎంత నివాళులు అర్పించినా తక్కువే అని అనుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు మన పెన్షన్ కార్యాలయ బాడీ అందరికీ రద్దయినా కూడా కమిటీ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారి జన్మదినం. అబ్దుల్ కలాం గారు అంటే మీరు అబ్దుల్ కలాం ఆజాద్ అనుకోవద్దు. ఆయన స్వాతంత్ర సమరంలో పాల్గొని ఆయన కూడా గొప్పవాడే, విద్యాశాఖ మంత్రిగా పనిచేసినాడు. ఆయన కాదు, ఈయన అబ్దుల్ కలాం గారు. ఈయన పూర్వ రాష్ట్రపతి, గతంలో రాష్ట్రపతిగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. ఉన్నత రాష్ట్రపతి పదవులలో ఆ పదవికి వన్నె తెచ్చినటువంటి మహనీయులు కొందరు ఉన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వాళ్ళు. ఈయన కూడా అంత గొప్పవాడే. అయితే ఈయన నిరుపేద కుటుంబంలో పుట్టి అంత స్థాయికి ఎదగడం అంటే చాలా ఆయన యొక్క కృషి తప్ప ఇంకోటి కాదన్నమాట. మరి ఆయనకు ఎంత సింప్లిసిటీ అంటే రామేశ్వరంలో జన్మించినాడు. పేపర్ కూడా ఇంటింటికి వేసి ఏదో కొద్దిగా వేకెళ్ళి ఆ విధంగా గొప్పడైనటువంటి వ్యక్తి. రాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చినాడు. రాష్ట్రపతి పదవిలో ఉన్నప్పుడు కాకుండా ఉన్నత పదవికి, ఎందుకంటే మంచి సైంటిస్టు. నిన్న మే 7వ తేదీన మిసైల్ మనం ఉపయోగించిన పాకిస్తాన్ మీద, అది కనిపెట్టింది ఎవరు అనుకుంటున్నారు? ఆయన కనిపెట్టాడు. ఆ దెబ్బకు తోక ముడిచినారు పాకిస్తాన్ వాళ్ళు. అలాంటిది మన దేశానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి అలాంటి మిసైల్ కనిపెట్టిన వ్యక్తి. సార్ చెప్పినట్టు గాల్లో టీచరు పోయి గాల్లో మంచి ఏ విధంగా ఎగిరిందో ఆ విధంగా ఎందుకు కనిపెట్టామన్నట్టు. అంటే వాట్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటే డౌట్ ఈజ్ ద ఫౌండేషన్. ఎవరికైనా డౌట్ రావాలి, అనుమానం రావాలి, అనుమానం వచ్చి దీన్ని నివృత్తి చేసుకోవాలి, అనుమానాన్ని వదిలిపెట్టాలి. అలాంటి అనుమానాలు ఎన్నో వస్తాయనుకో, వాటి ప్రతిదానికి పరిష్కారం కావాలనేటువంటి వ్యక్తి కాబట్టి ఉన్నత స్థాయికి ఎదిగినాడు. ఆయన ఎంత సింపుల్ అంటే రాష్ట్రపతి భవన్లో ఆయనకి ఎన్నెన్నో పురస్కారాలు, ఎన్నెన్నో మెమెంటోలు, ఎన్నో అవార్డులు ఎన్నో ఇస్తే అన్నీ ఆడబెట్టేసి సింపుల్ ఒక 2 సూట్ కేసుల్లో ఒక 3-4 జతల బట్టలు, ఆయనకు సంబంధించిన గురువు గారు స్కూళ్ళల్లో సంపాదించినటువంటి చిన్న చిన్న మెమెంటోలు 3-4 తీసుకొని తెలుగు కొట్టేసి నాకేమొద్దని వచ్చేసినటువంటి వాడు. అంత సింపుల్గా ఉండేటువంటి వ్యక్తి. ఇంకొకరైతే కనుక ఆ స్థాయికి పోయిన తర్వాత ఎవరు కూడా ఇంకా వెళ్ళి తిరిగే రకం కాదు, అధిక స్థాయికి పోవాలి. కానీ ఎట్లా పోయినాడో అట్లే వచ్చినటువంటి వ్యక్తి. ఆయన చేసిన సేవలు మాత్రము ఉన్నాయి. ఆ సేవల వల్ల మనం ఇప్పుడు కూడా ఉపయోగించుకుంటున్నాము. మరి ఆయనకు గురు భక్తి అంటే ఎంత ఇష్టం అంటే ఆయనకు అంటే రాష్ట్రపతి కాకముందు ఒక ఉన్నత స్థాయికి ఎదిగినాడు. ఆ టైంలో వాళ్ళ గురువు దొరై సాలం అనేటువంటి ఆయన ఒక గురువు గారు ఆయన చదువు చెప్పినటువంటి ఆయన దగ్గరికి పోవాలంటే ఇలా ప్రోటోకాల్ ప్రకారము ఆయన పల్లెటూరులో ఉన్నాడు. ఈయనకు వెహికల్ ఇచ్చినారు గవర్నమెంట్. ఆ వెహికల్ను ఎక్కడికి పోవాలో అక్కడే ఆపి ప్రైవేటు ట్యాక్సీ తీసుకొని తీసుకొని పోయి ఆయన కాలం నమస్కారం చేసి దొరై సాలమన్ గారు ఆయన ఉపాధ్యాయుడు, ఆయన దగ్గరికి పోయి ఆశీస్సులు అందుకున్నాడు. అంత గొప్ప ఏ విషయంలో కూడా అంత కూడా అతని మీద మచ్చ లేనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి 94వ జయంతి ఈరోజు మనం జరుపుకుంటున్నాము. అబ్దుల్ కలాం అంటే రాష్ట్రపతి అంటే అబ్దుల్ కలాం. అలాంటి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తిని మనము ముఖ్యంగా నేను అప్రిషియేట్ చేసేది ఏమిటంటే మన సభ్యులందరినీ, వీళ్ళకి ఎవరి వలీలు మనోళ్ళు ఎవరి జన్మదినం కానీ వర్ధంతి కానీ గొప్ప వాళ్ళందరినీ గుర్తు పెట్టుకొని ఒకసారి నన్నే రాయమన్నారు, కొంచెం చెప్పండి సార్ ఏమన్నా
వీళ్ళు బర్త్డేలు ఎన్ని ఏమైనా గొప్ప అంటే నా వల్ల కొన్ని అయినా కొన్ని కాల కానీ ఎక్కడ సేకరించినారో మరి మన పెన్షన్ ఆఫీసు వాళ్ళు గనులు అనమాట దీనికి ఇచ్చే అదని కాదు ఏమైనా మనోళ్ళు మంచి పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి మరి నన్ను గురించి మనం స్మరించుకోవడం ఎంతైనా సమంజసమే. మరి అవకాశం ఇచ్చినటువంటి మన కార్యక్రమం సభ్యులందరికీ మిగతా